రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టంగా మారిందని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెల్లడించింది. సినీ పరిశ్రమకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న థియేటర్లను కొనసాగించాలంటే పర్సెంటేజ్ విధానమే ఏకైక మార్గమని తెలిపింది. ఇందుకు పరిశ్రమలోని నిర్మాతలు, హీరోలంతా సహకరించి సింగిల్ స్క్రీన్ థియేటర్లను బతికించాలని విజ్ఞప్తి చేసింది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాకు పొరుగు రాష్ట్రాల్లో పర్సెంటేజ్ ఇస్తున్న తెలుగు నిర్మాతలు ఎందుకు ఇవ్వడం లేదని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రశ్నించింది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచబోమని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ఎగ్జిబిటర్లంతా ఏకమయ్యారు. ఇక నుంచి పర్సెంటేజ్ విధానంలో ఇస్తేనే సినిమాలను తమ థియేటర్లో ప్రదర్శిస్తాము, లేదంటే థియేటర్లను మూసివేసేయడానికి కూడా వెనకాడబోమని కూడా నిర్మాతలకు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. తెలంగాణ ఎగ్జిబిటర్లంతా కూడా కీలక సమావేశం నిర్వహించి గతంలో సంవత్సరాల నుంచి పర్సెంటేజ్ విధానంలో పోరాడుతున్నాము, ఇక మా వల్ల కాదు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ అనేది సాధ్యం అవ్వదు, కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తుల్లో సినిమా మీద ఉన్నటువంటి అభిరుచి మేరకు తాము సింగిల్ స్క్రీన్ థియేటర్లను రన్ చేస్తున్నాము. ఇక సినిమా నిర్మాతల విధానాలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ల పద్ధతుల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఈ వ్యాపారం మేము చేయలేమని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అద్దె విధానంలో కాదు, ఇక పర్సెంటేజ్ విధానంలో మాత్రమే సింగిల్ స్క్రీన్ థియేటర్లను రన్ చేస్తామని చెప్తున్నాం. మేము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా పర్సెంటేజ్ అయితేనే ఆడతాము, లేకపోతే ఆడము అనేది ఒక తీర్మానంలాగా వచ్చింది. ఇది తీర్మానం ఏదో మొండితోటో కాదు, మా అవసరానికి కొరకు మేము చెప్పడం జరిగింది. ఇవాళ ఒక రన్ టైమ్ ఆఫ్ అ మూవీ తగ్గిపోయింది. ముందు 50 రోజులు 100 రోజులు ఆడేది అదే థియేటర్లో, గిట్టుబాటు అయ్యేది. ఈరోజు 2 వారాల కన్నా ఎక్కువ ఆడట్లేదు. మీరు F2 సినిమా కూడా 8 వారాలు ఆడింది, దురంధర్ 2 వీక్సే ఆడింది, 2.5 3 వీక్స్ ఆడింది. దాని తర్వాత ఖాళీ అయిపోయింది థియేటర్. అంటే ఏమవుతుంది, నంబర్ ఆఫ్ థియేటర్స్లో సినిమాలు చూసేస్తున్నారు పబ్లిక్. ఎందుకు చూస్తున్నారు? ప్రొడ్యూసర్కి ఆ వెసులుబాటు కలిగింది, డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ప్రొడ్యూసర్కి ఆ వెసులుబాటు కలిగింది. ప్రొడ్యూసర్కి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. ఆ రన్ థియేటర్లో నడవట్లేదు కాబట్టి మాకు వైబుల్ అవ్వట్లేదు. పర్సెంటేజ్ విధానం మల్టీప్లెక్స్ లాగా మాకు ఇవ్వండి అనేది మేము కోరుతున్నాము. అందరూ ఆల్మోస్ట్ 90% ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నారు. కొంతమంది ఇంకా దే విల్ వీఆర్ హోప్ఫుల్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారని భావిస్తాను. నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా నేను వాళ్ళు అడిగిన దానికి నేను మద్దతు పలిగా నేను చేస్తాను. నేను డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా రిలీజ్ చేస్తాను, నేను పర్సెంటేజ్లే చేస్తాను. పర్సెంటేజ్ సిస్టమ్ వస్తే ఖచ్చితంగా సింగిల్ థియేటర్స్ నిలబడతాయి. ఎందుకంటే మన నిర్మాతలు అందరూ చాలా మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఎవరు గారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు అలా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చేస్తారు. కొందరు నిర్మాతలు ఆల్రెడీ మాట్లాడారు, వాళ్ళు 100% మీరు అడుగుతున్నది వాస్తవం, అందరూ అడుగుతున్నది ఖచ్చితంగా చేద్దామన్నారు. నాతో పాటు వాళ్ళు కూడా నిలబడతారని అనుకుంటున్నాను. నేను ఎక్స్‌రోడ్ తీసుకోండి, జస్ట్ రీసెంట్ అయిన పెద్ద సినిమా, హిట్ అయిన సినిమానే ప్రసాద్ మల్టీప్లెక్స్ తీసుకోండి. రెండు బ్రాంచ్లు, అక్కడ 1 కోటి 2 లక్షలు చేసి ఇక్కడ 1 కోటి 5 లక్షలు చేసిన సింగిల్ థియేటర్స్. అట్లా మా మిర్యాల కూడా తీసుకున్నా కూడా సింగిల్ స్క్రీన్ ఎక్కువ ఉంటున్నది. ఎక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉండవు. మల్టీప్లెక్స్లో ఏముంటాయి, 260 సీట్లు 350 సీట్లే ఉంటాయి. మా దగ్గర 1000-1500 సీట్లు ఉంటాయి. కాబట్టి మల్టీప్లెక్స్ మాకు పోల్చడం కూడా కరెక్ట్ కాదు. మల్టీప్లెక్స్లో పర్సెంటేజ్ ఇస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో పర్సెంటేజ్ ఇస్తున్నారు, మాకు కూడా ఇస్తే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్సెంటేజ్ ఆర్ రెంట్ అనే పదం రాస్తున్నారు. ఆ రెంట్ అనే పదం తీసేయాలి, పర్సెంటేజ్ ఆర్ రెంట్ అనొద్దు. దయచేసి ఓన్లీ పర్సెంటేజ్ ఇవ్వనొద్దు. ఇది భారతదేశం అంతటా ఉంది, దయచేసి తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఇవ్వమని కోరుతున్నాం మీ ద్వారా. ప్రొడ్యూసర్స్ గిల్డ్ సరే, వాళ్ళకి గ్రౌండ్లో రియాలిటీ ఏందో వాళ్ళకి తెలియదండి. చూసిన సినిమా తీస్తున్నారు, ఓకే అగ్రీడ్. గ్రౌండ్ రియాలిటీ ఏంది? అమ్యూనిటీస్ లేవు. అమ్యూనిటీస్ లేకపోతే సినిమా ఎందుకు వస్తుంది? సినిమా మంచి సినిమా అంటే ఎందుకు వస్తున్నారు జనాలు? మరి అమ్యూనిటీస్ లేవు కదా, రాకూడదు కదా. దురంధర్ అనే సినిమా వచ్చిందండి, అదే సినిమా తెలుగు వర్జన్లో కూడా వచ్చింది, హిందీ వర్జన్లో కూడా వచ్చింది, అంతటా ఆడింది. ఎందుకు ఆడిందండి? మరి ఎందుకు ఆడింది? అమ్యూనిటీస్ లేనప్పుడు రావద్దు కదా, ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే డబ్బులు వస్తే తీసుకుంటాం మేము, కానీ పర్సెంటేజ్ మాత్రం ఇవ్వం. సార్, బీఫామ్ లైసెన్స్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు ఏం ఈ సదుపాయాలు ఉన్నాయా లేవా, దాని ప్రకారం ఉన్నాయా మేము చూసుకుంటాం. ఎస్, ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారింది, అమ్యూనిటీస్ బాగా పెంచాలి. ఎప్పుడు పెంచగలుగుతారండి? మాకు డబ్బులు ఏమైనా మిగిలితే మేము పెంచగలుగుతాం. ఈ పర్సెంటేజ్ విధానం వచ్చింది అంటే మేము స్టార్ట్ చేస్తాం. జూన్ 4న పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం అనేది చాలా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో హరిహర వీరమల్లుకు సంబంధించి విడుదలవుతున్నటువంటి క్రమంలో కూడా ఆ థియేటర్లు మూత పడతాయి, థియేటర్లను మూసివేస్తామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి నిర్ణయం కారణంగా ఇండస్ట్రీలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా
విడుదలకు తమ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు, నిర్మాతల విషయంలో మాకు ఎలాంటి వివక్షత లేదు. సో సింగిల్ స్క్రీన్ థియేటర్లే హీరోలను పెద్ద అగ్ర హీరోలను చేశాయి, వాళ్ళ అభిమానులలో సందడి నింపాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉన్నటువంటి ఆంబియన్స్ మల్టీప్లెక్స్లో దొరకదు. ప్రేక్షకుడికి సినిమా అనుభూతి కలగాలన్నా, ప్రేక్షకుడు పూర్తిగా సినిమాను ఆస్వాదించాలన్నా అది సింగిల్ స్క్రీన్ థియేటర్లనే సాధ్యమవుతుందని ఎగ్జిబిటర్లు అంతా చెప్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు కావచ్చు, హీరోలంతా కూడా ఎగ్జిబిటర్లకు సహకరిస్తేనే సినిమా వాతావరణంలో, సినిమా ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్ల మనుగడ సాధ్యమవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి ఏం జరగబోతుంది? నిర్మాతలు ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని మద్దతు పలుకుతారా? సామాన్య ప్రేక్షకుడు థియేటర్కు, సింగిల్ స్క్రీన్ థియేటర్కు వచ్చి సినిమాను పూర్తిగా ఆస్వాదించేలా, ఈ వ్యవస్థ మనుగడలో ఉండేలా సహకరిస్తారా అనేది చూడాలి. కెమెరామెన్ ప్రేమ్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.